నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మహిళ పోగొట్టుకున్న బంగారు ఆభరణాలను పోలీసులు గంటల వ్యవధిలో రికవరీ చేసి బాధితురాలికి అప్పగించారు. ఆత్మకూరు శివాలయం వద్ద ఆటో ఎక్కిన మహిళ బ్యాగ్ను మరచిపోయి దిగిపోయారు. అందులో 13 సవర్ల బంగారం, 10,000 రూపాయల నగదు ఉన్నాయి. కొంత దూరం వెళ్లాక ఆటోలో బ్యాగ్ను డ్రైవర్ గుర్తించాడు. మహిళ సమాచారం తెలియక బ్యాగ్ను స్థానికంగా ఉన్న ఒక షాపులో ఇచ్చి వెళ్లాడు. బ్యాగు పోయిందని గుర్తించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆటోను గుర్తించారు. డ్రైవర్ను ప్రశ్నించగా షాపులో ఇచ్చినట్లు తెలిపారు. బ్యాగును రికవరీ చేసిన పోలీసులు బాధితురాలికి అందజేశారు. ఆటో డ్రైవర్ను అభినందించారు. రమణయ్య ఆటో డ్రైవరు తను గమనించి వాడు తిరిగి ఇచ్చే అవకాశం లేక తను డ్యూటీలో వెళ్తా పక్కన ఒక షాపులో పెట్టి ఈ సూట్ కేసు కోసం ఎవరైనా వస్తే నాకు చెప్పి వాడికి ఇవ్వండి అనే ఉద్దేశంతో ఆయన అడపెట్టి ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళు ఈ సూట్ కేసు మిస్ అయిపోయింది, ఇందులో 15 సవర్లు బంగారు మరియు 10,000 డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఈ పోయినట్టుగా మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ పైన తక్షణమే స్పందించిన ఆత్మకూరు ఎస్ఐ సాయిప్రసాద్ గారు, జిలానీ గారు, అలానే మా ఐడి పార్టీ కూడా ఇమీడియట్ గా వారిని సెక్యూర్ చేసుకుని ఎక్కడ ఎక్కారు, ఎక్కడ దిగారు, ఈ ఎండ్ రూట్ మొత్తం కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తే ఆటో నంబరు, అదేవిధంగా ఆటో నంబర్ ద్వారా దాని ఓనర్ అడ్రస్ మొత్తం ట్రేస్ అవడం జరిగింది. ఈ ఆటో నంబర్ ప్రకారం ఆటో ఓనర్ని ట్రేస్ అవుట్ చేసి అతనికి కాల్ చేసి మాట్లాడితే, సార్ ఈ ఆటోలో ఇద్దరు ఆడవాడి కింద వస్తుంది సార్, ఆ సూట్ కేసు కూడా నేను ఒక షాపులో పెట్టున్నాను, వాడిని గుర్తించలేక దానివల్ల అటు ఉంది సార్ అని ఆయన చెప్పడంతో ఇమీడియట్ గా మేము వెళ్ళి ఆ సూట్ కేసు తీసుకురావటము. దానిలో చూస్తే ఈ 15 సవర్ల బంగారు అలా ఉంది, ఆ డబ్బులన్నీ కూడా బట్టలన్నీ యాస్టీజ్ గా ఉన్నాయి.